ప్రపంచంలో మేధావులంతా 4% వరకే బ్రెయిన్ని వాడతారు అని అంటుంటారు. సో అలాగే ఎట్ ద సేమ్ టైం చిన్న ఆలోచన కూడా మనకి బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకొస్తుంది, దానివల్ల బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎలా అసలు ఇది? ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ అంటే మనం దేని మీద కూడా మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు. లైక్ ఏదైనా ఒత్తిడి మనకు కలిగిస్తుంది అంటే వీ నీడ్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ దట్ సైకిల్. ఈ స్ట్రెస్ అనేది ఆర్ థాట్ వల్ల స్ట్రెస్ అనేది ఒక సైకిల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్లో ఎవరో ఏదో అన్నారు, సో అది మనకి ఆ టైంలో వి ఫీల్ బ్యాడ్, దాన్ని అక్కడే వదిలేసేయాల. అది ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి టెన్షన్ అవుతుంది, మీకు టెన్షన్ అవుతుంది, పడుకునేప్పుడు అదే ఆలోచన పెట్టుకుంటారు, లేచినప్పుడు దానివల్ల నిద్ర రాదు, లేచినప్పుడు అదే ఆలోచన పెట్టుకుంటారు, దానివల్ల మళ్ళీ పనికి వెళ్ళేకి అవ్వదు. సో ఇది ఒక విషియస్ సైకిల్ లాగా అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేయాలా అంటే వీ నీడ్ టు కంపార్ట్మెంటలైజేషన్ అంటారు దీన్ని. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ఏమి అంటే ఏదైతే మనకి డిఫరెంట్ స్పేసెస్ ఉన్నాయో, పర్సనల్ స్పేసెస్, లైక్ వర్క్ స్పేస్ అనేది ఒక కంపార్ట్మెంట్, ఓకే, హోమ్ స్పేస్ అనేది ఒక కంపార్ట్మెంట్, అట్లా మనం మన మైండ్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలా. ఏ కంపార్ట్మెంట్లోది ఆ కంపార్ట్మెంట్లోనే ఉండాలా, పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళొద్దు. ఇఫ్ యూ కెన్ డూ దట్, అసలు మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ కెన్ గెట్ సాల్వ్డ్. సో దట్ ఎప్పుడైతే మనము ఉంటున్నామో యూ విల్ బీ ఇన్ ద ప్రజెంట్. అదే ఆలోచన, ఆహా ఓకే నిన్న ఇదైంది రేపు ఏమవుతుందో, ఈ ఆలోచనలు ఉండవు. సో ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఎట్లా అవుతుంది? మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉన్నప్పుడు అవుతుంది. మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? అదంతకు అది రాదు. ఏదైనా మనకి కావాలా అంటే లైఫ్లో మనం దానికి ప్రాక్టీస్ చేయాలా. సో యూ నీడ్ టు కీప్ ప్రాక్టీసింగ్, ఫోకసింగ్. దీంట్లో మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో దట్ ఒకటే పర్టిక్యులర్ పాయింట్ మీద మనం ఫోకస్ పెట్టుకొని ఉంటాం మెడిటేషన్ అప్పుడు. అదే ప్రాక్టీస్ చేస్తూ పోయినాం అనుకోండి, మనం కంపార్ట్మెంటలైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు బ్రెయిన్ని. And that is how you solve most of the problem.